హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. ఇప్పుడు రెడీ అయ్యి మా అమ్మమ్మ గారి ఊరికైతే వెళ్తున్నాము. ఈరోజు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఓపెనింగ్ అనమాట. నిన్నటి నుంచి పూజలు హోమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ కూడా పూజలు హోమాలు అలాగే అన్న సంతర్పణ కూడా ఉంది. మేమైతే ఇంకా ఇంటి దగ్గర పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరేసరికి 12:30 అయిపోయింది. ఎండ అంత ఎక్కువగా లేదులేండి ఈరోజు. అలాగే ఈ జర్నీలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయన్నమాట. కోటవట్లు దాటిన తర్వాత శ్రీ ఇందేశమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ మాత్రం మేము ఎప్పుడు వెళ్ళినా ఆగి దర్శనం చేసుకొని వెళ్తాము. అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో కదా. గేట్స్ క్లోజ్ చేశారని చెప్పి మొబైల్ లోపలికి పెట్టి నేను వీడియో తీస్తున్నాను. మా హస్బెండ్ సడన్గా వచ్చి వెనకాల గంట కొట్టారు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డానమాట. గుడిలో ఎవ్వరు లేరు, మా ఇద్దరమే ఉన్నాము. భయం వేసింది నాకైతే. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఏటికొప్పకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆకలిస్తుందని చెప్పి పకోడీ డ్రింక్స్ తీసుకున్నాము. ఇంకా అవి తింటూ జర్నీ అయితే కొనసాగించాము. ఫైనల్గా మా అమ్మమ్మ గారు ఊరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి హనుమాన్ టెంపుల్ ఓపెనింగ్ అనమాట. ఈ గుడే ఒకవైపు వినాయకుడు ఇంకొక వైపు కుమారస్వామి ఉన్నారు. అయితే మార్నింగే వచ్చుంటే బాగుండేది. పూజ అది జరిగింది కదా, కాకపోతే మాకు అవ్వలేదు. ఇంక ఇప్పుడు వచ్చి స్వామి దగ్గర దండం పెట్టుకొని బొట్టు పెట్టేసుకొని బయటకు అయితే వచ్చేసాను. ఇంకా అన్న సంతర్పణ టైంకి వచ్చాము కదా, కరెక్ట్గా ప్రసాదం అయితే తినేసాము. చాలా బాగుంది. మనకి గుడిలో ప్రసాదం అనేసరికి ఆ టేస్ట్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఎలా వండినా సరే చాలా బాగుంటాయి కదా. సో భోజనాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా తినేసిన తర్వాత ఒక 1 అవర్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని తర్వాత తాటికాయల కోసం అయితే వెళ్ళాము ఈవినింగ్. అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ముంచికాయలు స్టార్ట్ అయిపోతాయి కదా. మేము ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నుంచి మే ఎండింగ్లో వెళ్ళే వాళ్ళమి. సో లాస్ట్లో తినేదాన్ని. ఈసారి మాత్రము ఏప్రిల్లోనే, అంటే సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే ముంజికాయలు అయితే టేస్ట్ చేసేసాను. అంతా ఇదిగోండి ఈ తాటికాయలు కొడుతున్నాడు కదా, ఈ అబ్బాయి దయ వల్లే. తిన ఎవరో కాదు, మా అక్క కొడుకు, పేరు దొర అనమాట. సో తినే పిండి నడు తాటికాయలు ఉన్నాయి కొడతాను తినేసి వెళ్దిరి కానీ అని చెప్పి తీసుకొని వచ్చాడనమాట. తినదయ వల్ల ఈసారి చాలా ఎర్లీగా తాటికాయలు అయితే తిన్నాము. నాకు చాలా ఇష్టం అనమాట. ఇదనే కాదు, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే తినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కదా. మనము సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటే మన వల్ల వాళ్ళకు కూడా తినాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాకపోతే ఈసారి పిల్లలిద్దరిని తీసుకురాలేదు, ఎండగా ఉంది కదా అలా అని చెప్పి. సో మా హస్బెండ్ నేనే వచ్చేసాము. ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని. ఇప్పుడైతే మేము చెప్పకుండా వచ్చాము. మా పిల్లలు కూడా సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులోనూ తాటి ముంజలు అంటే ఇంకా చాలా ఇష్టము. ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు నాతోని ఈ వీడియో చూసినప్పుడు. అయితే ఇప్పుడు మేము మా హస్బెండ్, నేను, మా అక్క, మా అమ్మ, మా అన్నయ్య, మా మేనల్లుడు, మా అక్క కొడుకు వాళ్ళ ఫ్రెండు వచ్చామన్నమాట. వాళ్ళైతే తాటికాయలు కొడుతూ ఉంటే మేము తింటున్నాము. మీరు ఈ సమ్మర్లో తాటి ముంజలు టేస్ట్ చేశారా లేదా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే అస్సలు రావట్లేదండి. చూసిన వాళ్ళు ఎవ్వరూ లైక్ చేయట్లేదు. మీకు వీడియోస్ నచ్చక లైక్ చేయట్లేదా, లేదంటే ఎందుకు తనకి లైక్ చేయడము తనకి సపోర్ట్ చేయడము అన్నట్టు లైక్ చేయట్లేదా నాకైతే అర్థం కావట్లేదు. అదైనా సరే మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. మర్చిపోతున్నారా, లేదంటే లైక్ చేయడం ఇష్టం లేక లైక్ చేయట్లేదా ఏంటి అనేది. అసలు వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి, అసలు లైక్స్ అయితే ఒక 10 కూడా రావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే తాటికాయలు తినేసిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ చేలోకి అయితే వచ్చాము. పాక దగ్గరికి. ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో ఆవులు, కోళ్ళు, మేకలు అన్నీ ఉన్నాయి. ఇలా ఉండడం నాకైతే చాలా ఇష్టము. కాకపోతే వీటి దగ్గరికి పాములు వస్తాయి చూడండి, అవంటే ఇంకా చాలా భయము. నన్ను సింగిల్గా ఇక్కడ నుంచోబెడితే మాత్రం అస్సలు ఉండలేను. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వచ్చి ఇక్కడికి ఇలా వీడియో తీయగలుగుతున్నాను. ఇంట్లో అయినా సరే ఒక్కదాన్ని ఉంటే చాలా భయపడతాను, ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.